కౌజింగ్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, గడ్డంగుల చైర్మన్ నాగేశ్వరరావు గారికి, తెలంగాణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారికి, టూరిజం డిపార్ట్మెంట్ వారికి, మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం టూరిజం శాఖ మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్థలాలను, పర్యాటక స్థలాలని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంపై ఉంచడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇది చాలా చారిత్రాత్మకమైన కట్టడం. సౌత్ ఏషియాలోనే ది బిగ్గెస్ట్. అటువంటిది నేలకొండపల్లిలో ఉండటం మన అదృష్టం. దీన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్గా ఇది బాగా అభివృద్ధి చెందుతే కాకుండా మన ప్రాంతం కూడా ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అలా చేసుకోవడానికి వాళ్ళ పూర్వీకులు మనకి ఇచ్చేయలేరు. దీన్ని చేసే ముందు ఈరోజు ఏ రకంగా అయితే దీన్ని ప్రాచుర్యంలో తీసుకొని రావడం కోసం మంత్రి గారు మా అందరిని పిలుచుకొని ఇక్కడికి ఎట్లా వచ్చారో, మీరు కూడా ఇండియాలో ఉన్నటువంటి బుద్ధిస్టులందరినీ, ముఖ్యంగా బుద్ధిస్ట్ ప్రాపగండా చేసేటువంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు 9 వర్షాలు డీజీపీ చేశారు. ప్రముఖ బుద్ధిస్ట్ ఆయన బుద్ధిజాన్ని బాగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ప్రాపగండా కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ గెస్ట్ హౌస్ వాళ్ళే ఆయన డిజైన్ చేసి కట్టించారు. అటువంటి వారిని ఇన్వాల్వ్ చేసుకొని వారికి చెప్పి బుద్ధిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి రోజు మీ బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక మంచి రోజు ఏదైనా డిసైడ్ చేసుకుని ఆ రోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసే కార్యక్రమం చేయండి. ఒక ఫెస్టివల్ లాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ సంఘాలందరికీ కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళందరూ ఇక్కడికి ఇన్వైట్ చేసుకోవడానికి వాళ్ళు యాక్టివిటీ మొదలు పెడతారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనకు చెప్పే సూచనలు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని వాటి ఎస్టిమేషన్ ఎంతో చూపిస్తారు. గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొని వస్తే వారు ప్రపోజల్స్ అన్ని తయారు చేసి ప్రభుత్వానికి పెడతారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం టూరిజాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. కాబట్టి మీకు ఫండ్స్ కన్స్టెన్స్ ఏం ఉండదు. బడ్జెట్ సంబంధించి నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి గారు అంతకుముందు పర్యాటక శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి వారి సూచన మేరకు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించారు. 10 crores. ఇంకా పనులు మొదలుపెట్టలేదు. ఆల్రెడీ కేటాయించాము కానీ వర్క్ స్టార్ట్ చేయలేదు. అది ఎక్కడైనా మీకు ప్రాసెస్లో ఇంకెక్కడైనా డిలే ఉంటే ఒకసారి నా దగ్గరికి వస్తే వాళ్ళు కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి నేను రిలీజ్ చేసి పని పెట్టుకోవడానికి కూడా ఆ ఫండ్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఇది కూడా ఉన్నట్టు ఆ సర్క్యూట్ ఇది కూడా కరీర్ ఉంది, ఇది ఉంది, ఇట్లా అన్నీ ఉంది. సో ఆర్కియలాజికల్ సైట్గా ఇప్పుడు మనం ఎంపీ గారు చెప్పారు. దానిపైన కట్టామనుకో దీన్ని డిస్టర్బ్ చేసి దాని వ్యాలిడిటీ పోతుంది. ఆర్కియలాజికల్ సైట్ వాల్యూ అయిపోతుంది. వాల్యూ అయిన తర్వాత ఎవరు రారు. ఉన్నదాన్ని ప్రిజర్వ్ చేయటం, ఇంకా ఎరోజన్ కాకుండా చూడటం. మీరు ఇంకా పాత ఆరంభాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ ఓపెన్ చేయటం, చిన్నగా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఓపెన్ చేసి వాటన్నిటిని కూడా బయట తీసుకుంటాం. వచ్చిన బుద్ధిస్టులు అందరూ ఇక్కడ ఉండటానికి కావాల్సిన వసతులు చూసుకోవటం, వాళ్ళ
అంటే ప్రొటెక్షన్ ఉండేట్టుగా సేఫ్టీ మెజర్స్ ఇక్కడ ఏమో అవి చూసుకోవాలి. ఇక్కడ రావడానికి కావాల్సిన రోడ్డు వ్యవస్థ సరిగా ఉందని చూసుకొని ఆ రోడ్డు వ్యవస్థ సరిగా లేకపోతే వెంటనే దీనికి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అని చెప్తున్నారు. ఎంత కనెక్టివిటీ సర్వీస్ రోడ్ నుంచి సైన్ పెట్టి డైవర్షన్ ఇవ్వడం అది ప్రాబ్లం అంటే ప్రాబ్లం లేదు కాబట్టి అది ఇష్యూ వాట్ పురుదమారు ఆర్కియాలజికల్ ఇద్దరు కాంబినేషన్లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ ప్రోత్సహించి ఎట్ ద ఎర్లియస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే దీన్ని మేము వచ్చింది ఎంతమంది వచ్చిందంటే అర్థమవుతుంది. లేకపోతే గో వేస్ట్. ఇంకో సజెషన్ ఏంటంటే వీటితో పాటు ఇంటర్నేషనల్గా వచ్చిన బుద్ధిస్ట్ టూరిస్టులు దీని ఒక్కదానే చూసుకోవటానికి రాదు. వాళ్ళ సర్క్యూట్ రాదు. 7వ రోజు అక్కడ 2 రోజులు అక్కడ 2 రోజులు. సో ఈ సర్క్యూట్ సంబంధించి అన్నింటినీ ఒకటేసారి ప్లాన్ చేసి బుద్ధిస్ట్ యాక్టివిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళతో ఫెస్టివల్ పెట్టండి. దాంతో మనం అనుకున్న లక్ష్యాలు కొత్త యాడ్ చేయొద్దు. వాటిని రెస్టోర్ చేయండి. పాత ఏమైనా తవ్వండి, బయటకు చేయండి. వీటన్నిటికీ ఒక మంచి ఇప్పుడు వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆగి వద్దు ఆయన చెప్పారు. మీరు చెప్పారు ఆ బోర్డు ఏంది మరి అట్లా ఉంది. చిన్నవి ఆ చిన్నవే మన ఇంపార్టెన్స్ కూడా తెలియజేస్తాం. వాటన్నిటిని జాగ్రత్త చేసుకోండి.